దేవలోకములలోని అన్ని ప్రదేశములలోనూ మానవలోకములోని భూమి, గాలి, నీటిలో నివసించే అన్ని జీవజాతులలోనూ అంతర్యామిగా తేజవంతుడై అవతరించి అన్ని లోకములలోనూ నిండి ఉండి విరిగిపోలేని పర్వత సమూహము వలె ఉన్న నీ గొప్పతనము గురించి, నీ గురించి శాశ్వతముగా నిండి ఉన్న వేదములలో చెప్పబడిన మాటల వలన కానీ మనస్సు వలన కానీ తెలుసుకోగలమా? ఓ ఆదిదేవా, ఏకరూపమైన పరవాసుదేవమూర్తివై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అను త్రిమూర్తి రూపములై ప్రకృతి, పురుషుడు, అవ్యక్తము, కాలము అను 4 విధములైన రూపములై పుణ్యమే రూపమై ఉన్న ఓ భోగమూర్తి, లెక్కింపరాని అనేక రూపములను కలిగి పాల సముద్రమున శేషశయ్యపై శయనించిన నీ అచ్చారూపమును గురించి తెలుసుకునుట ఎట్లో కాస్త తెలుపవయ్యా. ఓ సముద్రవర్ణుడా, మంటలు రేపే 2000 కళ్ళు, వేడిగాలుల విషమును చిందించే 1000 నోళ్లతో బుసగొట్టగల పడగల ఆదిశేషుడు ఇంత కూడా ఆవేశపడకుండా చల్లదనమును కురిపిస్తూ భక్తి పారవస్యముతో మెరిసే నిండైన అందముతో చక్కగా తయారు చేసిన చల్లని పానుపు వలె క్షీరసముద్రపు నీటిపై చుట్టుకుని ఉండగా నువ్వు దానిపై పవళించడము ఎంత ఆశ్చర్యము స్వామి! అదేమి విచిత్రము స్వామి! ప్రళయకాలమున హంస రూపముతో వేదములను కాపాడిన నువ్వే హంసకు విరోధి అయిన పక్షి బకుడి నోటిని చీల్చావు. ప్రకాశించే చక్రమును ధరించిన నువ్వే ఆ పక్షి గరుత్మంతుడిని వాహనముగా చేసుకుని ఆ గరుడ జాతి విరోధి అయిన ఆదిశేషుడి పానుపుపై పవళించావు. ఇది అభినందించవలసిన విషయమే కదా. కూర్మరూపుడవై చల్లని నీటిలో సుఖించిన స్వామి కేశవ, పడిపోతాను అనే ఎటువంటి సందేహము, భయము లేకుండా సముద్ర జలములపై అనంతుడిని పడకగా చేసుకుని క్షీరసాగరమున నువ్వు శయనించి ఉన్నప్పుడు గొప్పవారైన బ్రహ్మాది దేవతలు వచ్చి నిన్ను ఏ విధముగా కీర్తించారో మాకు కాస్త వివరించవా? వానరసేనను అభిమానముగా స్వీకరించిన స్వామి శ్రీరంగనాథ, ఇంత పెద్ద భూమి కదిలిపోయేటట్లు, మందర పర్వతముపై ఉన్న వృక్షములన్నీ విరిగిపోయేటట్లు ఆ మందర పర్వతమును తీసుకొని వెళ్ళి తరంగించే క్షీర సముద్రమున ఉంచి వాసుకుని చుట్టి దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు నీ వీపు వరుసుకోపోలేదా? సృష్టికి ముందు ప్రళయకాలమున ద్వీపములను ఇష్టముతో మింగి తర్వాత సాటిలేని చిన్న బాలుడవై మరియాకుపై పడుకున్న ఓ దేవాదిదేవా, తుమ్మెదలు చేరే చల్లని తులసిమాలలు కలిగిన వక్షస్థలముపై అందమైన పూలరాణి లక్ష్మీదేవిని సింగారించిన వాడా, నువ్వు భూమికి నాదుడవే కదా. నలువైపులా వ్యాపించినట్లు నిండైన స్వరముతో 4 వేదములను నాలుకపై ఉంచుకొని కీర్తించే జ్ఞానులు పూజిస్తుండగా పాల సముద్రమున పవళించిన ఓ పద్మనాభుడా, తెల్లని రంగుతో గొప్ప సింహరూపుడవై పెరిగి పదునైన దంతముల హిరణ్యకశ్యపుడి శరీరములోకి చేతివేళ్లను గుచ్చినది నువ్వే కదా. నృసింహమైన దేవాదిదేవా, సముద్రము వంటి శరీరము కలిగిన ఓ నీలిమేఘవర్ణుడా, తేనె నిండిన మృదువైన పుష్పమున ఉన్న లక్ష్మీదేవిని వక్షస్థలమున నిలుపుకున్న శ్రీయప్పతి, గంగనీరు సృష్టించిన పాదములు కలిగిన నా స్వామి, అందమైన నీ చేతులలో శంఖము, చక్రము, గద, ధనస్సు, ఖడ్గమును ధరించావు కదా.